ఈ ప్రాంతంలోనే అక్కడ మిసైల్ పడడంతో కరెంట్ సిచ్యువేషన్ ఇది. గతంలో ఎంబసీ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి ఆ విజువల్ చూడండి, ఆ బిల్డింగ్ తాలూకు విజువల్ మీరు గమనించండి, రైట్ సైడ్ ఇప్పుడు విజువల్ గమనించండి, పూర్తిగా అంతా కూడా చెల్లా చెదరైపోయాయి. అక్కడ గోడలు విరిగిపోయాయి, గ్లాసెస్ మొత్తం కూడా కింద నేల పడిపోయాయి. అక్కడ కనీసం అది ఒక నిజంగానే యుఎస్ ఎంబసీ కార్యాలయం అన్న చందంగా శిథిలావస్థలోకి చేరిపోయినట్టుగానే కనబడుతోంది. పూర్తిగా అక్కడ ఆ దాడిలో భాగంగా పూర్తిగా ధ్వంసమైంది. ఆ లోపలి భాగం మొత్తం కూడా చెల్లా చెదరైపోయాయి, కుప్పకూలిపోయింది. ఆ సీలింగ్ ఊడిపోయింది, పక్కనటువంటి ఆ క్యాబిన్స్ ఇతరత్రన్నీ కూడా కుప్పకూలిపోయాయి. సో ఈ నేపథ్యంలోనే యుఎస్ ఎంబసీ కార్యాలయాన్ని మూసివేసినట్టు తెలుస్తోంది. ఏకంగా యుఎస్ ఎంబసీ కార్యాలయం సమీపంలోనే దాడులు చేసింది ఇరాన్ అంటే దీనికి సమాధానంగా మరి అమెరికా ఎటువంటి సమాధానం చెప్తుందో చూడాలి. డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి రియాక్షన్ ఇస్తాడు దీనిపైన మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. స్క్రీన్ పైన చూస్తున్నారు, అంబాసిడర్ మైక్ హుక్ ఇక్కడ ఒక ట్వీట్ చేశారు. US embassy in Israel escalate will officially remain closed. సో ఇప్పుడు తాత్కాలికంగా అయితే దీన్ని నిలిపివేయబడుతోంది అన్నట్టుగా దీంట్లో మెన్షన్ చేసి ఉంది. సో షెల్టర్ ఇన్ ప్లేస్ still in effect today, as shelter in place still in effect. Some minor damage from concessions of Iranian missile hits near embassy branch in Tel Aviv, but no injuries to యుఎస్ పర్సనల్. యుఎస్ ఎంబసీ కార్యాలయంలో పనిచేసినటువంటి ఏ ఒక్క అధికారికి ఎటువంటి గాయాలు కానీ హాని కానీ తలపించలేదు. కానీ ఈ ఘటనలో మన యుఎస్ ఎంబసీ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందనేది మాత్రం చాలా క్లియర్ గా అంబాసిడర్ మైక్ హుక్ ఈ విషయం వెల్లడిస్తున్నారు. సో ప్రజెంట్ యుఎస్ ఎంబసీ కార్యాలయానికి సమీపంలోనే ఇరాన్ మిసైల్ పడింది. యుఎస్ ఎంబసీ ఆఫీస్ మొత్తం కూడా ధ్వంసానికి గురైందనంటే దీనిపైన ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చెప్తూ ఉన్నారు, ఏ క్షణమైనా ట్రంపే ప్రధాన శత్రువుగా ఇరాన్ దాడి చేయొచ్చు, ఏకంగా ట్రంప్ పైన హత్యకు కుట్ర జరుగుతుందనే మాటని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాట్లాడుకొచ్చారు. ఏకంగా ట్రంప్ నే చంపే కుట్ర ఇరాన్ చేస్తుందనడానికి మరింతగా ఇటువంటి సిచ్యువేషన్స్ బలాన్ని చేకూరుస్తున్నాయి. నిజానికి ఇక్కడ ఎంబసీ కార్యాలయంపై దాడి చేయాల్సిన అవసరం లేదు. నిజంగా వాళ్ళు దాడి చేస్తున్నట్టుగా ఎయిర్ బేసెస్ లేదంటే డ్రోన్ ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడి నుంచి అయితే ఇరాన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందో వాటి టార్గెట్ చేయొచ్చు. కానీ సివిలియన్స్ టార్గెట్ గా యుఎస్ ఎంబసీ టార్గెట్ గా దాడులు కొనసాగిస్తుంది ఇరాన్ అన్నప్పుడే పెద్ద ఎత్తున అటు ఇజ్రాయెల్ కూడా మండిపడుతోంది. అమెరికా కూడా ఈ ఘటనతో కొంత ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి రైట్ ఒకసారి ఇక్కడ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ టెల్ అవీవ్ ప్రాంతం నుంచి సుమారుగా ఈ ప్రాంతం ఎక్కడైతే రెనాల్ట్ ఇన్నోవేషన్ ల్యాబ్ టెల్ అవీవ్ ఎక్కడైతే ఎంబసీ ఉందో సుమారుగా 6.6 మైళ్ళు సుమారుగా 2.5 గంటల సమయం పడుతుంది అక్కడ చేరుకోవడానికి. సో టెల్ అవీవ్ ప్రాంతం అనేది దాదాపుగా బార్డర్ ఏరియా అది. సో బార్డర్ ఏరియాలో ప్రెసెంట్ ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల నేపథ్యంలో అటు ఎంబసీ ఆఫీస్ కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ టెల్ అవీవ్ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు సుమారుగా ఈ ప్రాంతంలో కేవలం 12 మంది మరణించినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. 12 మంది దుర్మరణం పాలయ్యారు ఇరాన్ దాడిలో అని చెప్తోంది. సో ఇంకా ఈ దాడులు కొనసాగే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికైతే నేను ఈ వార్త చెప్పే సమయానికి మనకున్నటువంటి పక్కా సమాచారం మేరకి మీరు ఇప్పటికే చూస్తుంటారు, ఆర్టీవీ ఇజ్రాయెల్ అటువంటి మన భారతీయులను కూడా సంప్రదించింది, వారితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. వారు మనకి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉన్నారు. ఈ క్షణానికైతే తాత్కాలికంగా అక్కడ ఆ మిసైళ్ల యొక్క వర్షం అయితే ఆగిపోయింది. సో ఇప్పుడు ఎక్కడ కూడా మిసైల్ ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేదు. ఇజ్రాయెల్ కూడా అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. బయటికి వారంతా వచ్చేసారు, వారంతా కూడా వాళ్ళ యొక్క పనుల నిమిత్తం వెళ్ళిపోతున్నారు. ఇరాన్ లో కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ కామన్ గానే ఉంది. కానీ ఇరాన్ అధ్యక్షుడు అటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మాత్రం ఒక టన్నెల్లో దాక్కున్నట్టుగా తెలుస్తోంది. బంకర్లో తలదాచుకున్నారు, పారిపోయారు, తన కుటుంబంతో సహా అక్కడికి పారిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు అటు అమెరికా వైట్ హౌస్ తో సంప్రదింపులు జరిపి ఏం జరుగుతోందనే విషయం ఆరా తీశారు. దానికి ముగింపు పలుకుదామా లేదా ఎటువంటి చర్చలు ఉండబోతున్న ఆరా తీసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడికి చాలా ఒక సంచలనమైనటువంటి విషయం తెలిసింది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ అలీ ఖమేనీని అంతమొందించొచ్చు అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందనేటువంటి సమాచారం రష్యా అధ్యక్షుడు అందగానే రష్యా అధ్యక్షుడు వెంటనే అటు ఇరాన్కి సంప్రదింపులు జరిపారు. ఇరాన్ అధ్యక్షుడికి సమాచారం అందించారు. సో నువ్వు వెంటనే ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపో, నెగోషియేషన్ స్టార్ట్ చేయి, డీఎస్కలేట్ చేయి, శాంతి నెలకొల్పు, లేదనంటే కనుక నీవు ప్రాణాలు కోల్పోతావు, అటువంటి సినారియో ఉంటుందనేటువంటి హెచ్చరికని రష్యా అధ్యక్షుడు అటు ఇరాన్ అలీ ఖమేనీకి చెప్పడంతో వెంటనే అలీ ఖమేనీ తన కుటుంబంతో సహా టనెల్ ఎక్కువ పారిపోయాడు. సో ఏది కూడా ఇక్కడ తప్పుడు వార్త కాదు, చాలా మంది తెలిసి పిచ్చి పిచ్చిగా
ఫేక్ వార్తలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ తప్పు వార్తలు చెప్పే ఆలోచన ఉద్దేశం ఎవరికీ లేదు. చాలా పక్కాగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాము. కావాలంటే మీరు సోషల్ మీడియాలో వెతకండి. ఏదైనా ఇరాన్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నా, న్యూస్ సైట్స్ ఫాలో అయినా కూడా మీకు ఈ విషయం పైన చాలా క్లియర్గా క్లారిటీ వస్తుంది. ట్విట్టర్ ఫాలో అవ్వండి. ఇటువంటి ద్వారా మీరు సమాచారం తెలుసుకోగలుగుతారు. మేము చెప్పేది తప్పు అని నిర్ధారించుకొని అనవసరంగా మాట్లాడేదానికంటే కొంత దీని విషయం పట్ల ఏం జరుగుతుందని కొంత అవగాహనగా ఉండండి. మరిన్ని అప్డేట్స్ తో ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రెజెంట్ ఇజ్రాయెల్ ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ కార్యాలయం పైన ఇరాన్ దాడులు చేసి పూర్తిగా ధ్వంసానికి గురైంది ఎంబసీ కార్యాలయం. ప్రెజెంట్ ఈ దాడి పైన, ఈ ఘటన పైన యుఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్ రావచ్చు? డెఫినెట్ గా కాసేపటి కిందటే ఇజ్రాయెల్ పై దాడులు చేపట్టింది ఇరాక్ జరిగిన దాడుల్లో ఎక్కడైతే టెల్ అవీవ్లో ఉన్న ఇరాక్ అమెరికా ఎంబసీ మీద ఇరాన్ అయితే దాడి చేసింది. దాంతో అక్కడ ఎంబసీ పక్కన కూడా పాక్షికంగా దెబ్బతినింది. ఎంబసీలో ఉన్న అద్దాలు మొత్తం కూడా పగిలిపోయాయి. ఎంబసీ కార్యాలయం కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఎంబసీ సమీపంలో ఇరాన్ మిసైల్స్ పడడంతో ఒక్కసారిగా అమెరికన్ ఎంబసీ పూర్తిగా కూడా దెబ్బతినింది అనేది పాక్షికంగా దెబ్బతినింది అనేది తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇరాన్ దాడిలో అంటే ఇది బేసిక్ గా షెల్టర్ ఇన్ ప్లేస్ లో అమల్లో కూడా ఉంది. అంటే ఈ షెల్టర్ ఇన్ ప్లేస్ అంటే వాటి మీద ఎవరు కూడా దాడులు చేయడానికి లేదు అనే ఒక సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం. అందులో భాగంగానే ఈ ఆహారాన్ని అంతా కూడా నడుపుతుంటారు. కానీ అక్కడ వచ్చి ఈ ఎంబసీ ప్రాంతంలో బాంబులు పడడం, మిసైల్ దాడులు జరగడంతో కొంత అమెరికా ఆందోళన జరిగింది. అమెరికా కూడా తన అఫీషియల్ ట్వీట్ లో క్లియర్ గా వ్యవహారం మీద కొంత చర్చ అయితే ట్వీట్ కూడా చేసింది, దాడి జరిగింది అనేది. అయితే ఇప్పుడు ఈ దాడి తర్వాత ఇరాన్ జరిపిన దాడిలో తర్వాత ఇజ్రాయెల్ ఏ విధంగా తన రియాక్షన్ ఉండబోతుంది? యుఎస్ఏ కార్యాలయం కూడా మూసేశారు కాబట్టి ఇప్పుడు యుఎస్ఏ ఏ విధంగా దీన్ని రియాక్షన్ తీసుకోబోతుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. ఇటు ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే ఇరాన్ లో 224 మంది చనిపోయారు, 100 మంది గాయాలయ్యారు. చాలా ఇరాన్ లో పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇరాన్ కూడా ప్రతి దాడులు ఏమీ ఆపట్ల. ఇరాన్ కూడా చాలా గట్టిగానే దాడులు నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్లో పూర్తిగా కూడా టెల్ అవీవ్ నగరం మొత్తం కూడా పూర్తిగా కూడా చాలా వరకు దెబ్బతినింది అనేది కొంత సమాచారం మనకి అందుతోంది. అయితే ఈ దాడిని ఇప్పుడు అమెరికన్ యుఎస్ ఎంబసీ మీద జరిగిన దాడిని ఏ విధంగా చూస్తోంది అమెరికా అనేది మనం ఇప్పుడు చూడాలి. దానికి సంబంధించే అఫీషియల్ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. యుఎస్ అంబాసిడర్ ఏ విధంగా ఆ ట్వీట్ కూడా వేశారు. ఇజ్రాయెల్లోని అమెరికాలో యుఎస్ ఎంబసీ మీద ఆ దాడి జరిగిందని కౌన్సిల్ మీద కూడా. సో అంటే దీన్ని అమెరికా ఏ విధంగా తీసుకువెళ్తుంది, అమెరికా దాన్ని ఏ విధంగా చూడబోతుంది అనేది ఒక చర్చ. మరోవైపు ఇరాన్ గురువుగా ఉన్న పెద్దగా ఉన్న అక్కడ అలీ ఖమేనీ పరిస్థితి ఏంటి? అలీ ఖమేనీ ఇప్పుడే పారిపోయాడు, కుటుంబంతో సహా బయటికి వెళ్ళిపోయారని ఒక సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఇరాన్ నగరంలో ఉన్న కొన్ని నగరాలని అక్కడ ఉన్న ప్రజలు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. చాలా మంది బయటికి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఖమేనీ కూడా వెళ్ళిపోవడం, అలీ ఖమేనీ కూడా వెళ్ళిపోవడం కొంత సమాచారం అవుతుంది. కానీ ఇప్పటికే రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఖమేనీని నువ్వు ఖచ్చితంగా నీకు ఇబ్బంది తప్పదు, నువ్వు దేశం వదిలి వెళ్ళిపో అని చెప్పి రష్యా లాంటి దేశాలు కూడా స్వయంగా ఫోన్ చేసి చెప్పిన నేపథ్యంలో ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, అమెరికా దీన్ని ఏ విధంగా చూడబోతుంది, దీంతో అమెరికా ఇజ్రాయెల్ తరఫున ఇరాన్ మీద ఫైట్ చేసే పరిస్థితి ఉంటుందా? సో ఆ దాడులు చేస్తే ఏ విధంగా దాడులు ఉంటాయి అనే దాని మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు అమెరికన్ అంబాసిడర్ ఇరాన్ లో ఉన్న ఇజ్రాయెల్ లో ఉన్న అమెరికన్ అంబాసిడర్ మీద కూడా అటాక్ జరిగింది కాబట్టి సో ఆ నేపథ్యంలో మరి ఇప్పుడు అమెరికా ఏ విధంగా దాన్ని చూడబోతుంది, దాన్ని ఏ విధంగా తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి. సో ఇప్పుడు అమెరికన్ ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద కూడా కొంత ఆలోచన కనపడుతుంది.
సో దాన్ని ఏ విధంగా చూస్తారు అనేది ఫర్దర్ గా అమెరికా రష్యన్ దేశాలు లేదు రష్యన్ ఇప్పటికే కొంత ఇది మూడో ప్రపంచ యుద్ధంకి దారి చేసే అవకాశం ఉంటుందా అట్లాంటి అంశాలన్నీ కూడా మనకి ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. చాలా వరకు అటువంటి చర్చలకు సంబంధించి దీన్ని ఏ విధంగా చూస్తారు అనేది కూడా చూడాలి. సో ఇప్పుడు ఈ జరుగుతున్న సిచ్యువేషన్ ని ఇది ఇంతటితో ఆగే పరిస్థితి ఉందా లేదు కొంచెం సైలెంట్ అవుతారా లేదా అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. నిజంగానే ఈ వ్యవహారంలో శాంతి చర్చలు జరిగే పరిస్థితి ఉందా, శాంతి చర్చలు జరిగితే ఏ విధంగా ఈ శాంతి చర్చలు వెళ్తాయి అనే దాని మీద కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.